నమస్కారం. ఎంఆర్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ సీనియర్ డాక్టర్ సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా కావలి వాసవి క్లబ్ కమిటీ సభ్యులు, 7 లైన్ సభ్యులు ఆయనకు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను హాస్పిటల్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి పుష్పగుచ్చములిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘ కాలంలో ఎన్నో సేవలు అందించి ప్రజల మన్ననలు పొందిన ఏకైక డాక్టర్ సుబ్బారావు అని వారు కొనియాడారు. అందరికీ నమస్కారం. మా బాల్య మిత్రుడు, ఈ కావలి నియోజకవర్గ ప్రజలు అందరికీ కూడా సుపరిచితుడు, పేదల డాక్టర్గా పేరొందినటువంటి వ్యక్తి. సుదీర్ఘ కాలంగా 20 సంవత్సరాలు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేసి ఎన్నో వేల మందికి పేద ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తి. కరోనా టైంలో టిట్కో హౌసెస్లో ఎంతోమంది పేద ప్రజలు టిట్కో హౌస్లో కరోనాతో బాధపడుతుంటే ధైర్యంగా వాళ్ళందరికీ కూడా సేవలు అందించి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మెడిసిన్ ఇవ్వడం కానీ చేసినటువంటి వ్యక్తి. మరియు ఎన్నో అవార్డుల గ్రహీత. ఇటీవల ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉండి సుమారుగా 1100 యూనిట్లు ఒకే రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి గారి చేత మరియు గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా సన్మానాలు అందుకున్నటువంటి వ్యక్తి. ఇంకా ఎన్నో చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల రెడ్ క్రాస్లో కూడా ఈ జిల్లా స్థాయిలో పదోన్నతి ఎమ్మెల్యే గారి ద్వారా పొందినటువంటి వ్యక్తి. మా మిత్రుడు డాక్టర్ సుబ్బారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా వాసవి క్లబ్ 7 లైన్స్ ఆధ్వర్యంలో సన్మానించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఎంతో అభివృద్ధి చెంది ఇంకా పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఆశిస్తూ వాళ్ళ మిత్రుడు కాన్సెప్ట్ వెనుకోవడం మరియు మా వాసవి క్లబ్ 7 లైన్స్ మిత్ర బృందం.